నెల్లూరు జిల్లా సంగం మండలం మర్రిపాడు వద్ద కావలి కాలువకు సంబంధించి దెబ్బతిన్న సైఫన్ను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పరిశీలించారు. సైఫన్ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక రింగు బండును పరిశీలించిన కలెక్టర్ ప్రస్తుత పరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పర్మనెంట్ స్ట్రక్చర్ నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు. సాగునీటి మ్యాప్ను పరిశీలించిన కలెక్టర్ కాలువ ద్వారా రైతులకు సాగునీరు అందే విధంగా అధికారులకు పలు సూచనలు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సైఫన్కు పర్మనెంట్ నిర్మాణాన్ని చేపట్టేందుకు వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి రైతులకు సాగునీటి సమస్య లేకుండా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో కలెక్టర్ మాట్లాడి సైఫన్ సమస్య, సాగునీటి ఇబ్బందులు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ దేశనాయక్, మధునాయుడు, టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులరెడ్డి, సంఘం సొసైటీ డైరెక్టర్ చేవూరు జనార్దన్ రెడ్డి, పట్టాభిరామిరెడ్డి, షేక్ బాబు, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.